శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంకా నెలగంట ఎప్పుడు పడతారు, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి, ఇంకా ఈ మాసంలో తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తారండి. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసం అండి. ఈ ధనుర్మాస కాలంలో తెల్లవారుజాము కాలం అత్యంత పవిత్రమైనది. ఈ నెల రోజులు జరిగే ఆండాలమ్మ పూజ, తిరుప్పావై, గోదా కళ్యాణం ఇవన్నీ ద్రావిడ సాంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలైతే నిర్వహిస్తారండి. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పవనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులుగా బిల్వ పత్రాలతో పూజిస్తారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే భోగి పండుగ వరకు ధనుర్మాసం అయితే కొనసాగుతుందండి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని అయితే చేపట్టి నారాయణ్ణి కొలిచింది. ఈ నెల రోజులు బ్రహ్మముహూర్తాలను లేచి తిరుప్పావై పారాయణం చేసిన వారు దైవానుగ్రహం పొందుతారని శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి. గోదాదేవి శ్రీ రంగనాథుడిని వివాహం చేసుకుందని కూడా ఈ దీక్ష చేపట్టిన తర్వాతే వివాహం అయితే ఆచరించింది. ధనుర్మాసంలోనే ఆమె ధనుర్మాసంలో వేకుజాముని లేచి నిత్యం విష్ణువుకి పూజిస్తూ తను అనుభూతిని, భావాలని కలిపి పద్యం అంటే పాసురం రూపంలో రచించింది. అలా రోజుకు చొప్పున 30 రోజులు 30 పాసురాలను అయితే ఆమె రచించిందండి. ఈ మాసంలో వాటికి విష్ణువుకి అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగ రమ్మని చెప్పి మాయమైపోతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథ స్వామితో వివాహం జరిగిన తర్వాత గోదాదేవి ఆయన పాదాల చింత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోయింది. ఇంతటి విశేషమైనటువంటి ఈ ధనుర్మాసం ఎప్పటి ప్రారంభమైందో ఇప్పుడే తెలియజేస్తానండి. ధనుర్మాసం ప్రారంభం వచ్చి సూర్యుడు 2025 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ అనగా మంగళవారం రోజున మధ్యాహ్నం 12:58 ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ తర్వాత మకర రాశిలోకి వచ్చి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీన రాత్రి 9:11 వరకు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి. అంటే ఈ ధనుర్మాసం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 16 అనగా మంగళవారం రోజున ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 14న ఈ ధనుర్మాసం అయితే ఉంటుంది 14 వరకు. అంటే ఈ రోజున అంటే 16వ తేదీని నెలగంట అనేది పడతారండి. గోదాదేవి కళ్యాణం వచ్చి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ గోదాదేవి కళ్యాణము. ఇంకా ధనుర్మాసం అనేది కేవలం ఒక నెల పేరు కాదండి. ఇది భగవంతుడు మనల్ని తన దగ్గరకు ఆకర్షించే గురుత్వాకర్షణ సమయము. ఇంకా ఈ ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడే తెలియజేస్తాను. వాటి తేదీలు ఏంటో. డిసెంబర్ 30 మంగళవారం వచ్చి ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ద్వార దర్శనం అంటారు. డిసెంబర్ 31 బుధవారము శ్రీ కూర్మ ద్వాదశి. జనవరి 14 మంగళవారం భోగి పండుగ. జనవరి 15 బుధవారం వచ్చి సంక్రాంతి పండుగ. జనవరి 16 గురువారం కనుమ. జనవరి 17 శుక్రవారం ముక్కనుమ. ఓకే అండి, మీకు ఇంకా ఈ ధనుర్మాసంలో తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటంటే, ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం 2 సార్లు ఇంటినైతే శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలండి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీన్ని పాటించాలి. అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయండి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది. ఇంకా తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చన చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడతారండి. దీన్నే బాలభోగం అని అంటారు. ఇంకా ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత అయితే ఉందండి. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభమైతే కలుగుతుంది. ఓకే అండి, ఇంకా ఈ ధనుర్మాసానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.